గతంలో చూసుకుంటే గిన ప్రతి ఒక్క సంక్షేమ క్యాలెండర్ ప్రకారంగా ఇంటి వద్దకే పథకాలు అందిన విషయం కూడా మనం చూసాం. అయినా ఇప్పటికీ సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి పేరుతో మేము అమ్మఒడి ఇచ్చేదానికి వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ క్యాండిడేట్స్ చెప్పేవాళ్ళు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ప్రతి ఇంటిలో ఉండే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని చెప్పి అదొక సోషల్ మీడియా కానివ్వండి, ఆ స్టంట్స్తో ఏ విధంగా ప్రజలు మోసపోయినారు కూడా మనం ఒకసారి గమనించాలి. అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకి ఎవ్రీ ఇయర్ 20,000 ఇస్తామని చెప్పారు, అది ఎక్కడ పోయింది. మరి నిరుద్యోగ భృతి 3,000 రూపీస్ ఇస్తామన్నారు, అది ఎక్కడ? అదేవిధంగా ప్రతి మహిళకి ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామన్నారు, దీపావళి అన్నారు, దసరా అన్నారు, సంక్రాంతి కూడా ఇంతవరకు దాన్ని ఊసేలేదు, అది కూడా చెప్పడం జరుగుతుంది. అనేక పథకాలు ఈరోజు సూపర్ 6 అని చెప్పేసి ఎలక్షన్ ముందే వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళ మార్కెటింగ్ కానివ్వండి, వాళ్ళ సోషల్ మీడియా స్టంట్స్ కానివ్వండి, వాళ్ళ వీడియోస్ కానివ్వండి, అన్నీ వైరల్ చేసి ప్రజలకి మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు 8 months అవుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీల్లో ఫెయిల్యూర్ అయ్యి ఆ ఫెయిల్యూర్లో సూపర్ 6 కొట్టినారనే విషయం అయితే నేను గట్టిగా చెప్తున్నాను.